కూడా నాకు క్లారిటీ ఇప్పుడు రావట్లేదు. రిలేషన్షిప్ అనేది ఉంది ఉన్నప్పుడు నాతో అసలు అలా అంటే నాతో కూడా ఒక మాట చెప్పడం లేకపోతే నాతో ఇంకో వేరేలా మాట్లాడే ఇప్పుడు నాతో కూల్ గానే మాట్లాడు. ఒక్కసారి అదే అడిగే ప్రయత్నం చేద్దాం లావణ్య. అసలు రిలేషన్షిప్ మస్తాన్తో రిలేషన్షిప్ అన్నప్పుడు ఏదో ఒక క్వశ్చన్ ఏదో ఒక అనుమానాన్ని రైజ్ చేస్తారు రాజు నుంచి వచ్చి ఉండాలి కన్ఫర్మ్ గా. సో ఏంటి ఇష్యూ అది? ఏంటి అంటే నేను అనుకోవటం రాజు కూడా అలా చేయడు. రాజుతో ఎవరన్నా కొట్లాట కదా సార్, కొట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మాల్వి అక్కడ ఉంది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మీరు సారీ అది అన్నప్పుడు నిజంగా మస్తాన్ గురించి ఏవైతే తను చెప్పాడో తన ఇంట్లో ఉండగా నేను ఇతనితో పై రూమ్లో అన్నది చాలా బ్యాడ్గా మాట్లాడాడు. అది ఇప్పటికి నేను మాల్విది వాళ్ళది కూడా నేను ఇంకా అలా మాట్లాడలేదు. ఇన్ దట్ కేస్ ఆ వర్షన్లో గురించి అయితే ఐ వాంట్ టెల్ హిమ్ సారీ మీడియాలో అలా రావడం వరకు అయితే. అండ్ బికాస్ మీరే చెప్పండి సారీ అండ్ తినెప్పుడు మేము గొడవ పడ్డా కలపడానికే చూస్తారు కానీ విడగొట్టడానికి అయితే ఎప్పుడు చూడలేదు. మరి అక్కడ ఆ అమ్మాయి విడగొట్టాలి అని అనుకుంది. సరే, మీరు మళ్ళీ మాల్వి ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి మాల్వికి మీరు ఇన్ఫాక్ట్ మాల్వి రాజ్ తరుణ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో ఉన్నారని మీకు తెలిసిన తర్వాత అండ్ మీరు రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలిసిన తర్వాత ఇదే విషయాన్ని మాల్వికి చెప్పిన తర్వాత మాల్వి మీ ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఓకే నా వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తే ఐఎమ్ జస్ట్ సో నేను అక్టోబర్లో నేను ఆమెతో మాట్లాడినప్పటికీ నవంబర్ డిసెంబర్ దీంతో మాట్లాడట్లేదు సార్. అండ్ జాన్లో కూడా నేను యూఎస్ వెళ్ళడానికి నా ప్లానింగ్లో ఉన్నాను. అప్పటికి దీంతో టచ్లో లేను. అండ్ మస్తానే మా ఇంటికి రావట్లేదు. మాల్వితో కూడా మేమేం టచ్లో ఉండట్లేదు. ఐ థాట్ పర్సనలీ నేను కొంచెం గ్యాప్ తీసుకుంటే నేను యూఎస్ వెళ్ళేసి వస్తే ఒక 6 months అలా మేబీ అంతా సెట్ అవుతుందేమో అని. సో నేను నా పెట్తో ట్రావెల్ అవ్వడం జరిగింది. ఇమిగ్రేషన్ నాది అయిపోయింది నా పెట్ డిపోర్ట్ అవ్వడం వల్ల. అండ్ వాడు 7 months పప్పి మళ్ళీ కార్గోలో వెనక్కి పంపించలేక అండ్ ఎయిర్లైన్ వాళ్ళు నాకు ఫ్రీ టికెట్ ఇస్తామని చెప్పారు. అండ్ ఐ కేమ్ బ్యాక్ టు లీవ్ హిమ్. కానీ ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, 1 second మస్తాన్కి సంబంధించి మీరు ఒక మాట అన్నారు ఇందాక. తనకి ఫస్ట్ టైం జరిగిన చెప్పాలనుకోలేదు కానీ నెక్స్ట్ టైం జరిగిన ఇప్పుడు తనకి ఇన్ఫర్మేషన్ అనేది తనకు మీరు చెప్పారు. సో అప్పుడే చెప్పుంటే బాగుండు. లేదు అంటే మీడియాలో ఇప్పుడు కదా రాజు మాట్లాడి బయటకు వచ్చి అంతా ఇది చేశాడు. బట్ అంతకన్నా ముందే మీరు అంటున్నారు అది కోపంలో మామూలుగా అనేవి సార్. ఇది స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే మీరు అక్కడ రాజును అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారా? లేదు ఇప్పుడు కోపం లేదు. ఇప్పుడు ఒక అబ్యూస్గా తిట్టినంత మాత్రాన్ని నిజంగా అన్నది కాదు, ఒక ఎమోషన్లో అన్నామని అర్థం చేసుకుంటాం. అవి వేరు, ఇప్పుడు అతను చేస్తున్నది వేరు. ఇప్పుడు స్టేట్మెంట్ లాగా ఇచ్చేసి తప్పు అని చూపిస్తున్నాడు అలా. అది తప్పు కదా సార్. మీరు మస్తాన్ ఒక ఫ్రెండ్లీ నేచర్ అనుకున్నప్పుడు మాల్వి రాజుతో కూడా ఫ్రెండ్లీ అయ్యి ఉండొచ్చుగా? అయి ఉంటుంది కాదనట్లేదు. బట్ మస్తాన్ ఎప్పుడు నన్ను నా ఫ్యామిలీ నుంచి తీసుకోవాలనుకోలేదు, రాజు నుంచి దూరం చేయాలి అనుకోలేదు. బట్ అక్కడి నుంచి నాకు అది రాలేదు కదా సార్. మాల్వి నుంచి ఏమనిపించింది మీకు? రాజ్ దూరం అయిపోయాడు కదా సార్ నాకు. దూరం అంటే ఎట్లా? మేబీ ఎందుకంటే షూటింగ్స్ లో ఉండబట్టి. అయితే సరే అండి, సరే డ్రగ్ కేసు కాబట్టి ప్రిజన్కి రావకపోవడమో కలవకపోవడమో ఇట్స్ ఫైన్. నేను వచ్చే లోపు 2 days ముందు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇప్పుడు మస్తాన్ వచ్చాడు రూమ్లో ఉన్నాడని వెళ్ళిపోయానని మీడియాలో చెప్తున్నాడు. ఆ 3 months కూడా లేడు. అండ్ నేను యూఎస్ వెళ్ళేసి వచ్చాను. ప్రిజన్లో 45 days ఉన్నాను. ఈ 6 monthsలో ఎక్కడున్నాడు నేను మస్తాన్తో ఉండడం వల్ల అతను వెళ్ళిపోయాను అన్నది తప్పు. ఒక్కసారి మస్తాన్ మీరు రూమ్లోకి వెళ్ళారు. రూమ్లో ఉన్నప్పుడు ఈ ఇష్యూ కూడా కాస్త మేబీ రీజన్గా మారుతుంది అక్కడ ఒక ఆరోపణకు సంబంధించి. సో ఆ రూమ్లో ఉన్న తర్వాత రాజ్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? రాజ్తో కాన్వర్సేషన్ కానీ జరగలేదు. కూడా ఎప్పుడు ఇద్దరమే ఉండము అక్కడ. మెయిన్ మీకు ఫస్ట్ చెప్పాను ఆ పాయింట్, మీరు విన్నారో లేదు. ఓకే, ఎందుకంటే యూఆర్ ఆల్ ఏజ్డ్. సో అది ఎలా ఉంటది ఆ సిచ్యువేషన్ అనేది. సరే ఎంత ఫ్రెండ్స్ అయినా సరే అవతల వాళ్ళు మీరు ఎప్పుడు అలా రూమ్ లోకి ఇద్దరమే వెళ్ళిపోయి సైలెంట్ గా అసలు అలాంటి చీప్ అలాంటిది ఏమీ లేదు. జస్ట్ వెళ్తే ఫ్రెండ్ అంటే ఒక ఇద్దరు అలాగా అంటే ఐ మీన్ 3 ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అలా ఏదైనా ఉన్నప్పుడు అలా వెళ్ళటం తప్పితే అది కూడా నేను వాళ్ళ ఇంటికి మొత్తానికి అసలు హోల్ ఈ 1.5 months ఒక విజిట్ చేసింది మ్యాక్స్ విజిట్ చేస్తే ఒక 15 times చేసి ఉంటాను అంత 10-15 మ్యాక్స్. అది కూడా ఈ కేసు ఎప్పుడైతే జరిగిందో ఈ కేసు జరిగాకే అందులో ఒక 10 times. మిగతా అంతకు ముందు అయితే జస్ట్ ఏదన్నా అంటే అది రాజు కూడా కావచ్చు, అందులో ఏదైనా పార్టీ ఉందన్న పిలుస్తా, అంతకు మించి అలా
ఇప్పుడు అలా మా parents వెళ్ళిపోయి కానీ అక్కడ- మస్తాన్ ఇప్పుడు మీ మీద మీ ఫ్రెండ్ పక్క మీ ఫ్రెండ్ అండ్ అట్ ద సేమ్ టైం మరో పక్క మీ మీద ఆరోపణ వేస్తున్నారు రాజ్ తరుణ్. ఇప్పుడు రాజ్ తరుణ్ని ఫ్రెండ్లీగా చూసి వదిలేస్తాడా మస్తాన్, లేకపోతే మీ మీద ఎలిగేషన్ మీ ఫ్రెండ్ మీద మీ మీద కలిపి ఎలిగేషన్ వేస్తాడు కాబట్టి మస్తాన్ కూడా లీగల్గా వెళ్తాడా? లీగల్ గా అంటే అసలు ముందు రాజు అలా అసలు ఇది ఎందుకు రీజన్ దీన్ని ఇలా సరే ఇది రీజన్ చూపించచ్చు, కానీ దీన్ని ఎంత వర్స్ట్ గా ఎందుకు రీజన్ చూపిస్తున్నారు అన్నది నాకైతే అసలు నిజంగా అర్థం కాల. నేను అది అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఎందుకు ఇన్ఫాక్ట్ అదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు. అది నాకు కూడా షాకే అండి. నిన్న రాజు అలా మాట్లాడడం అంటే చాలా క్విక్గా అయిపోతున్నాయి జరిగేవి కూడా. అట్లీస్ట్ ఒక 24 hours గ్యాప్ కూడా అది లేదు, చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏదవుతున్నా సరే. నాకు కూడా అంతే అలాగే ఉంది. రైట్ మస్తాన్ అండ్ ఈ 45 daysలో రాజ్ మళ్ళీ ఆ డైలాగ్ ఎప్పుడూ రాలేదు ఆ నోట్ నుంచి. అది ఏదైతే ఇప్పుడు మీడియాలో చెప్తున్నాడో, మరి నేను ప్రిజన్ నుంచి వచ్చిన 2.5 months అవుతుంది. ఈ 2.5 monthsలో ఎప్పుడు రాలేదు మళ్ళీ. సో మీరు ప్రిజన్లోకి వెళ్ళడానికి కారణం డ్రగ్స్కి, రైట్? అవును. మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? లేదండి. ఇప్పుడు ఉంటే నేను ఎందుకు రిగ్రెట్ గిల్టీ ఫీలింగ్ బట్ అవుతాను? ఎట్లా మీరు ఆ మరి case నాకు and తెలియదండి. దీనికి నాకు తెలీదు. మోకిలా కేసు దాంట్లో వరలక్ష్మి దాంట్లో కూడా నాకు సంబంధం లేదు. దానికి మేము కాల్ చేయడానికి మాత్రమే. అండ్ ఆ టైంలో ఇక్కడ లేను, వాళ్ళని ఎప్పుడూ కలవలేదు నేను. మరి ఎందుకు నాకు తెలీదు. బట్ ఎలా మిమ్మల్ని అంటే ఎట్లా మీరు వెళ్ళారు? ఇవన్నీ కారణాలు అయ్యాయి. సో నేను అప్పుడు అనుకున్న సస్పెక్ట్ అండ్ అతని ముందే నేను చెప్తున్నాను కూడా కాబట్టి, అతను ఫ్రమ్ గుంటూరు అండి, ఓనర్ వరలక్ష్మి ప్రభాకర్ది కూడా. సో వాళ్ళు దొరికారు. అండ్ నాకు మస్తాన్తో అప్పుడే ఏప్రిల్లో కేసు అయింది కాబట్టి 2 monthsలో ఇది మేబీ నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే నేను సెటిల్మెంటో లేకపోతే కోపమో పగో అన్నది అయ్యుండి పెట్టుంటారా, లేకపోతే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అంటే